పారిశుద్ధ్యం, విద్యుత్, నీళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని బండి ఆత్మకూరు మండల అభివృద్ధి అధికారి విజయరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎంపీడీఓ విజయరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్యదర్శులు గ్రామాల్లోని అన్ని పంచాయతీలలో డ్రైనేజ్, మురికి కుంటలు శుభ్రం చేయడం, దోమల ఫాగింగ్ చేయడం, రహదారులపై నీరు నిలవకుండా చూడటం, త్రాగునీటి ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి కడిగి క్లోరినేషన్ చేయడం, ట్యాంకుల వద్ద ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ కాలువల వెంట దోమలు ప్రబలకుండా అలాగే ప్రతి శుక్రవారం, ఫ్రైడే పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. ప్రజలు వారి వారి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని, కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. కరెంటు ఏఈ ప్రసాద్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా గాలి వానలు సంభవిస్తున్న కారణంగా అక్కడక్కడ స్తంభాలు కూలడంతో విద్యుత్కు కొంత అంతరాయం ఏర్పడుతుందని, వాటిని వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సప్లై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆర్డబ్ల్యూఏసీ ఏఈ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ ఎక్కడైనా నీటి సమస్య, పారిశుద్ధ్యం సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, ముంతల మధురాణి, పంచాయతీ ఏఈ వెంకటయ్య, హౌసింగ్ డిఈ సుంకిరెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, వసుధ, గౌసియా బేగం, భావనారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.